దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడినైన నా సంతానమునకు కలగబోవు దానిని గురించి నీవు సెలవిచ్చిన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? 2 సమూయేలు 7వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 15th థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనునికి, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపయు క్షేమము, సమృద్ధి, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దావీదు తన కుటుంబాన్ని గురించి దేవుడు ఎప్పుడైతే ఒక దర్శనం వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది? ఇంతగా ఇచ్చించి అయ్యా ఈ స్థాయికి లేవనెత్తావు. రాబోయే దినాలలో నా బిడ్డలని సంతానాన్ని ఇలా స్థిరపరుస్తాను చెబుతున్నావు. అయ్యా, ఏమిటయ్యా నీ కృప, ఏంటయ్యా నీ దయ అని దేవుని సందులో కృతజ్ఞత భావంతో నిండిపోయి దావీదు దేవుడిని స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఫ్రెండ్స్, మన కుటుంబాలపై ఈ దీవెన ఉండునుగాక. తరతరాలకి నీ సింహాసన దేవుడు స్థిరపరచునుగాక. నిన్ను దీవించి, నిన్ను హెచ్చించి, ఆత్మీయంగా బలపరిచి, ఆర్థికంగా లేవనెత్తి నీ బిడ్డలు కుటుంబంలో సమాధానం, సంతోషాన్ని ఇచ్చి, ఆయన వాగ్దానాలను అనుగ్రహించి స్థిరపరిచి నీ పిల్లలను దేవుడు దీవించునుగాక, నేను ఆశీర్వదించునుగాక. ఆయన కనుదృష్టి నీపై, మనపై ఉండునుగాక. ఆయనకి ఇష్టడుగా దేవుడు మలుచుకుని గొప్ప కార్యాలు, గొప్ప దీవెనలతో దావీదు కుటుంబంలో చేసినటువంటి ఆ దీవెనలు మనకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయ్యా, కుటుంబాల గురించి మాతో మాట్లాడుతున్న మా కుటుంబాల పేద నీ ఆశీర్వాదం మాతో ఉంచండి. దావీదు కుటుంబాన్ని ఎలా ఇచ్చిస్తా అన్నావో మీరు వాగ్దానం చేసి బయలుపరిచారు దర్శన రూపంలో. దాన్ని బట్టి దావీదు ఎంతగా స్తుతించి కనపరిచాడు, ఎంతగా బ్లెస్ అయ్యారు. అలాంటి దీవెనలు మాపై, మా కుటుంబాలపై ఉంచి తరతరాలు నాయన దీవెన పొందాలి. మా బిడ్డలు దీవించి రాకడ ఆలస్యమైతే నాయన కృప పొందాలా. అటు నీ రాజ్యంలో ఉండాలా, నీ బిడ్డలుగా ఉండాలా. నీ రాకడొస్తే ఇక్కడ నీ కృప పొందుతూ మేము సిద్ధపడుతూ అనేకను సిద్ధపరచాలా, నీ కొరకు జీవించాలా. అయ్యా, మా కుటుంబాల శాంతి, సమాధానం, ఆరోగ్యం, క్షేమం ఉండాలి, సమృద్ధి ఉండాలా, సమాధానం ఉండాలా. నాయనా, మంచి ఆరోగ్యం ఉండాలి. అన్నిట్లో కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోనండి. వెలుతులు పోర్చండి నాయన. వ్యతిరేకతను కొట్టివేయండి. దుష్టాత్మని చీకటి నుంచి విడిపించండి. ప్రతి అనారోగ్యం నుంచి వేళ్లతో విడిపించి స్వస్థపరచు. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. జాబ్స్ ఇవ్వండి అయ్యా. ఎంతోమంది జాబ్స్ లేక అల్లాడిపోతున్నారు. వాళ్ళకి మంచి జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో మంచి జాబ్స్ వచ్చునుగాక. గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో మంచి జాబ్స్ వచ్చునుగాక. ప్రమోషన్స్ రావాలి. వాళ్ళ మందికి హైక్స్కి రావాలి. హైక్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. కృప చూపించి నీ కార్యాలు చేయండి నాయన. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి ఆయన. బిజినెస్లో అభివృద్ధినివ్వండి. బిజినెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాటిలో కూడా కృప చూపించి కార్యాలు చేయండి. ఫైనాన్షియల్గా బ్రేక్ త్రూ ఇవ్వండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. అప్పుల నుంచి విడిపించండి, దరిద్రం నుంచి విడిపించండి, సమస్య నుంచి విడిపించండి, మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి నాయన. కృప చూపించండి. పెళ్లి కానుడు పెళ్లిళ్ళు అవ్వాలి. గర్భాలను బిడ్డ గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి. ఆల్రెడీస్ నాయన చిన్న బిడ్డల్ని ప్రొటెక్ట్ చేయండి. ఎండ దెబ్బ తగులుకోకుండా అన్ని విషయాలు కృప చూపించి, ఎక్కడ డిహైడ్రేట్ అవ్వకూడదు, అన్ని విషయాలు దీవెన ఇచ్చండి. పాడి పంట, పశువుల్ని, చెరువుల్ని అన్నింటినీ దీవించి, రైతుల్ని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. వృద్ధులను కూడా దీవించండి. స్త్రీలను కూడా దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించి ప్రొటెక్ట్ చేసి కృపా కాపుదలు ఇవ్వండి. ఎగ్జామ్స్ రాయిపోయి తోడయండి. డిగ్రీ ఎగ్జామ్స్ తోడయండి, రాయించండి. గుడ్ రిజల్ట్స్ రావాలా. అలాగే ఆల్రెడీ రాసిన వాడు గుడ్ రిజల్ట్స్ ఇచ్చి కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ప్రతి వారు వెలుతులు పొచ్చండి. ప్రతి అక్కలు తీర్చండి. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినాయి, మా బిడ్డలకు మంచి సీట్స్ ఇవ్వండి అయ్యా. నీట్ రిజల్ట్స్ రావాలి. వాటిలో కూడా కృప చూపించండి. జ్ఞానైనా అన్నిట్లో కృప చూపించి, పీజీకి సిద్ధపడుతున్నారు వాళ్ళు కూడా కృప చూపించి కార్యాలు చేయండి. రోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ పెట్టిన దీవించి దీర్ఘాయుష్, కృపయు, క్షేమ, సమాధానం వచ్చి నడిపించుకు చేయండి ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను అయ్యా. సిద్ధపూర్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. దానికి డోర్స్ ఓపెన్ చేయండి. ప్రామిస్ ల్యాండ్ ఉన్న ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. అన్ని విషయాలు మా అవసరాలు తీర్చి మీరు ఎక్కడైనా కాచి దాచి చేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం జాబ్ లేనోళ్ళ కోసం, జాబ్స్లో హైక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రేయర్స్ ఉంటే ప్రత్యేకంగా ఈ విషయాన్ని గమనించగలరు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.